అండి సోయా సాస్ తెలుసు కదా! సోయా సాస్ ఎంతో మంచిదండి. ఆ సోయా సాస్ బీన్స్ వల్ల ఆయిల్ తీసేసిన తర్వాత దాంట్లో ఉండే పిప్పితో చేసే ఈ మిల్క్ మేకర్ చాలా మంచిదండి. ఇది ఎంతో ఔషధ గుణాలున్నాయి. ఇంకా వచ్చి మాంసకృతులు ఉంటాయండి. ఇది కర్రీ చేసి పిల్లలకి ఇంట్లో ఉన్న వాళ్ళకి పెట్టడం వల్ల ఎంతో ఆరోగ్యం అండి. చేసే విధానం అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఫస్ట్ వేడి వాటర్లో ఈ మిల్ మేకర్ని వేసి వెంటనే పిండి తీస్తే ఇలా ఉంటాయండి. ఇవి ఇలా ఉంటాయి అన్నమాట మెత్తగా. ఇవి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. కొంచెం అల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, టమాటా, ఉల్లిగడ్డలు అన్నీ వేసి పోపు గింజలు వేసి మనం ఇలా పోపు పెట్టిన తర్వాత దీంట్లో కొబ్బరి పేస్ట్ వేయాలండి. అంటే కర్రీలా చేసినప్పుడు గ్రేవీగా గుత్తగా ఉండాలి. దీంట్లో ఆరోగ్యానికి చాలా అవసరమయ్యే చాలా మినరల్స్ ఉన్నాయండి. అసలు ఇది ఎంతో బలమైన ఆహారం అండి. చికెన్, మటన్, ఫిష్ కంటే కూడా. తగినంత సాల్ట్, నిజంగా ఇది మటన్ చికెన్కి పోటీ చేస్తుందండి. మనం మటన్ చికెన్ తింటేనే దాంట్లో మాంసకృతులు ఉన్నాయి అనుకుంటాం, కానీ కాదండి. ఇది సోయా బీన్స్లో ఆయిల్ తీసేసిన తర్వాత మిగిలిన గుజ్జు, అదే పిప్పి అంటారు కదా, దాంతో చేస్తారు. కానీ దాంట్లో ఉండే మినరల్స్, మాంసకృతులు, విటమిన్స్ అన్నీ దాంట్లోనే ఉంటాయండి. చాలా బలమైన ఆహారం అండి. ఇంకా స్త్రీలు ఇది ఎక్కువ వాడటం వల్ల ఎంతో మేలు జరుగుతుందండి. మంచి ఎనర్జీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, బలహీనత ఉండదు, రక్తహీనత ఉండదు, ఎముకల పుష్టి ఉంటుంది. చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. వారంలో 1-2 సార్లు చేయండి. ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. మంచి ఆరోగ్యం అండి ఇది. తగినంత చింతపండు రసం అండి. గ్రేవీగా ఉంటుందన్నమాట కర్రీ. దీంట్లో పెద్ద సైజు కూడా ఉంటాయండి, అవి కూడా ఇంకా బాగుంటాయి అన్నమాట. ఇవి చిన్న సైజు. కొంచెం గరం మసాలా అండి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వేడి వేడి మిల్ మేకర్ కర్రీ రెడీ. ఎంతో ఆరోగ్యకరమైన, ఎన్నో ఔషధ గుణాలున్న ఈ మిల్ మేకర్ కర్రీని చేయండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.